Hi friends, welcome to Na Social Class. Friends, today we are going to learn about the political parties. So this is 10th standard democratic politics లో 4th చాప్టర్. సో పొలిటికల్ పార్టీస్లో ఇప్పుడు మనం 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఓన్లీ 1 మార్క్స్. ఇవి ప్రీవియస్ పేపర్స్ అనేవి చెక్ చేసి కంపల్సరీ రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్ను మాత్రమే మనం వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో పొలిటికల్ పార్టీస్ 4th చాప్టర్ ఫర్ 10th. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బీజేపీస్ ఇంపార్టెంట్ ఎలిమెంట్? భారత జనతా పార్టీ తాలూకా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటండి అంటే కల్చరల్ నేషనలిజం ఆర్ హిందుత్వ. The important element of the BJP is cultural nationalism or Hindutva. Next one. Second question. NDA means, or the full form of NDA, National Democratic Alliance. NDA full form, National Democratic Alliance. ఏ పార్టీస్ ఆర్ అంటే బీజేపీ. సో భారతీయ జనతా పార్టీ తాలూకా గ్రూప్ అన్నమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రూప్, నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్. అలయన్స్ అంటేనే కూటమి అని అర్థం. సో నెక్స్ట్ వన్, యూపీఏ ఫుల్ ఫామ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూపీఏ? యూపీఏ మీన్స్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూటమి అని చెప్పొచ్చు. ఓకే అండి, బీజేపీ కూటాన్ని ఎన్డీఏ అని, కాంగ్రెస్ పార్టీ కూటాన్ని యూపీఏ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఫోర్త్ బిట్, వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా? సో భారతదేశంలో పురాతనమైనటువంటి పొలిటికల్ పార్టీ ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే అండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఫామ్ అయింది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ ఫర్ ఏ మల్టీ పార్టీ సిస్టమ్. ఇక్కడ మనకి పొలిటికల్ పార్టీస్ అనేవి సింగిల్ పార్టీ సిస్టమ్, డ్యూయల్ పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్ అని 3 రకాలుగా ఉంటాయి. సింగిల్ పార్టీ సిస్టానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే చైనా అండి, సింగిల్ పార్టీ. డ్యూయల్ పార్టీ సిస్టానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే యూకే అండ్ యుఎస్ఏ. ఇది డ్యూయల్ పార్టీ. ఓకే అండి, 2 పార్టీ సిస్టమ్. సింగిల్ పార్టీ సిస్టానికి చైనా, డ్యూయల్ పార్టీ సిస్టానికి యుఎస్ఏ అండ్ యూకే. మరి మల్టీ పార్టీ సిస్టమ్ అంటే చాలా ఎక్కువ పార్టీలోనే ఉంటాయి. అది ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే మన ఇండియా. ఇండియా అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీ పార్టీ సిస్టమ్. ఓకే, చైనా ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సింగిల్ పార్టీ, ఒకే ఒక పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఉంటుంది. యుఎస్ఏ, అమెరికాలో, బ్రిటన్లో డ్యూయల్ పార్టీ సిస్టమ్ అనేది ఉంది. నెక్స్ట్ వన్, డిఫరెంట్ పార్టీస్ కమ్ టుగెదర్. ఇది 2 మార్క్స్ కూడా అడుగుతున్నాడు. డిఫరెంట్ పార్టీస్ కమ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్. అంటే ఒక పార్టీకి మెజారిటీ లేనప్పుడు 2-3 పార్టీలు కలిపి, అంటే మోర్ దాన్ 2 parties జాయిన్ టుగెదర్ అండ్ దే ఫార్మ్ ద గవర్నమెంట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కొలేషన్ గవర్నమెంట్. కోయలేషన్. ఓకే అండి, కోయలేషన్ అని అంటే కొలేషన్ గవర్నమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం, కొలేషన్ గవర్నమెంట్. నెక్స్ట్ వన్, గివ్ ఎగ్జాంపుల్స్ టు ద స్టేట్ పార్టీ. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కెన్ బి డివైడెడ్ టూ టైప్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ఏంటి సార్? నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్. నేషనల్ పార్టీస్ అంటే బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ ఇవన్నీ కూడా. సో స్టేట్ పార్టీస్ ఇంకో పేరుతో లోకల్ పార్టీస్ అని కూడా పిలుస్తారండి. లోకల్ పార్టీస్ అంటే మన ఓన్లీ ఒక స్టేట్లో మాత్రమే ఇవి పార్టిసిపేట్ చేస్తాయి ఎలక్షన్స్లో. ఎగ్జాంపుల్కి టీడీపీ, వైఎస్ఆర్సిపి, జనసేన, డిఎంకే, ఇలా రకరకాల, అవి కేవలం స్టేట్కి మాత్రమే పరిమితమై ఉంటాయి. నెక్స్ట్, ఇవి ఎగ్జాంపుల్స్ టు ద స్టేట్ పార్టీ ఏంటి సార్? టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సిపి అండ్ డిఎంకే. ఇది తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం అని అంటాం. డిఎంకే ఫుల్ ఫామ్ ఏంటండి? ద్రవిడ మున్నేట్ర కజగం. నెక్స్ట్, గివ్ ఎగ్జాంపుల్స్ టు ద నేషనల్ పార్టీ. సో నేషనల్ పార్టీకి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ అండ్ సిపిఎం అండ్ బిఎస్పీ, బహుజన సమాజ్ పార్టీ ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి. నెక్స్ట్, హోమ్ డు పొలిటికల్ పార్టీస్ హ్యావ్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్. సో పార్టీకి సంబంధించి, ఎలక్షన్కి సంబంధించి అన్నీ చూసుకునేది ఏంటి సార్ అంటే ఎలక్షన్ కమిషన్. నెక్స్ట్,
నేమ్ ఎనీ 2 రీజనల్ పార్టీస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇది పబ్లిక్ ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ సార్. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక 2 రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలను అడుగుతున్నాడు. ఏంటి సార్ అంటే, వన్ ఈజ్ ఫార్వర్డ్ బ్లాక్, సెకండ్ వన్ ఈజ్ ద తృణమూల్ కాంగ్రెస్. ఈ ఫార్వర్డ్ బ్లాక్ని 1940లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫామ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ని 1997లో మమతా బెనర్జీ గారు ఫామ్ చేయడం అనేది జరిగింది. ఓకే అండి. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అండ్ తృణమూల్ కాంగ్రెస్. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద 4th చాప్టర్ డెమోక్రటిక్ పాలిటిక్స్లో. సో మనకి ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, అండ్ రిమైనింగ్ మరికొన్ని క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.